మార్పుని అయితే మాత్రం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. ఇక్కడ మనకి ఇప్పటి వరకు కూడా ఫార్మసీ అంటే మెడిసిన్స్ కావాలన్నప్పుడు ఒకే ఒక పాయింట్లో రావడం, హాస్పిటల్ మొత్తం కూడా అక్కడికి రావాల్సిన అవసరం ఏర్పడింది. దానికి హాస్పిటల్ నుంచి ఇండెంట్ అనేది అక్కడున్న నర్సులు ఇండెంట్ ట్రై చేసి ఆ బుక్ ఇచ్చేసి ఒక ఎంఎన్ఓని ఇచ్చి ఒక వెహికల్ ఇచ్చేసి లేకపోతే ట్రాలీ కానీ డ్రగ్స్ తేవడానికి ఎవ్రీథింగ్ పంపించడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు మనకి 35 నుంచి 40 డిపార్ట్మెంట్లు, కొన్ని వందల మంది పేషెంట్లు, దాదాపు అంటే ఆడపిల్లలకు దూరం ఉన్నప్పుడు మనం డీసెంట్రలైజ్ చేసి ఈ ఫార్మసీ విభాగంలో డిఫరెంట్ పాయింట్లో డిఫరెంట్ స్టోర్లో పెట్టేసేసి ఆ స్టోర్స్లో కూడా ఫార్మసీ ఎంప్లాయీస్ని డాక్టర్స్ని పెట్టి సప్లై కూడా ఆ బ్లాక్ వరకు అక్కడ సప్లై జరుగుతూ ఉంటే ఈజీగా ఉంటుందని ఆలోచిస్తున్నాం. దాంట్లో తొందరలోనే సుధాకర్ రెడ్డి గారితో ఒక మీటింగ్ కండక్ట్ చేసి సిఎస్ఆర్ఎం గారు అలానే జాయింట్ డైరెక్టర్ గారు వచ్చారు కదా సార్, ఆవిడతో కూడా మీటింగ్ పెట్టండి. దీనికి ఒక ప్లాన్ చేసేసి నాట్కో విభాగంలో ఒక స్టోరు, మెటర్నిటీ బ్లాక్లో ఒక స్టోరు, పొదిలి ప్రసాద్ బ్లాక్లో ఒక స్టోర్, పాత బిల్డింగ్స్లో ఆల్రెడీ సర్వీస్ బ్లాక్లో ఒక మెయిన్ స్టోర్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. సో డిఫరెంట్ స్టోర్స్ ఉండటం వలన పని ఒత్తిడి లేకుండా తొందరగా పని ముగించుకొని ఎవరి వార్డులో వాళ్ళు డ్రగ్స్ తీసుకొని వాళ్ళ వార్డుకి వెళ్ళి మిగతా పనులు చేయడానికి కూడా వీలుంటుంది. ఇక్కడ కూడా పని భారం తగ్గుతుంది. అలానే ఈ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి, ఈ హాస్పిటల్ వచ్చింది కాబట్టి ఎక్కడ ఏ డ్రగ్ ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మరీ కాస్ట్లీ డ్రగ్స్ కానీ రేర్ డ్రగ్స్ కానీ కావాలన్నప్పుడు ఫార్మసీ విభాగంలో మెయిన్ స్టోర్స్కి వచ్చి తీసుకెళ్ళడానికి ఒక ప్లాన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆ విధంగా మనం ప్లాన్ చేద్దాం. దీనికి కావాల్సింది ఏంటంటే నాట్కోలో ఒక స్టోర్ కావాలి, అలానే పొదిలి ప్రసాద్ బ్లాక్లో ఒక స్టోర్ కావాలి, రాగల ఎంసీహెచ్ బ్లాక్ కూడా ఒక స్టోర్ పెట్టుకోవాలి. 3 స్టోర్స్లో కూడా మెయిన్ డ్రగ్స్ ఐవీ ఫ్లూయిడ్స్ లాంటివి డైరెక్ట్గా లారీతో అక్కడ షిఫ్ట్ చేసేసి అక్కడ డౌన్లోడ్ చేసేసి అక్కడ స్టోర్ చేసుకుని ఉంటే కొంత భారం లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ప్లాన్ చేద్దాం. సిఎస్ఆర్ఎం స్టోర్స్ ఉండటం వలన పని ఒత్తిడి లేకుండా తొందరగా పని ముగించుకొని ఎవరి వార్డులో వాళ్ళు డ్రగ్స్ తీసుకొని వాళ్ళ వార్డుకి వెళ్ళి మిగతా పనులు చేయడానికి కూడా వీలుంటుంది. ఇక్కడ కూడా పని భారం తగ్గుతుంది. అలానే ఈ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి, ఈ హాస్పిటల్ వచ్చింది కాబట్టి ఎక్కడ ఏ డ్రగ్ ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మరీ కాస్ట్లీ డ్రగ్స్ కానీ రేర్ డ్రగ్స్ కానీ కావాలన్నప్పుడు ఫార్మసీ విభాగంలో మెయిన్ స్టోర్స్కి వచ్చి తీసుకెళ్ళడానికి ఒక ప్లాన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆ విధంగా మనం ప్లాన్ చేద్దాం.